బాలగణపతి. ప్రాచీనుడైన ఆదిగణపతి శివపార్వతుల ప్రియతనయుడిగా అవతరించడం అనేది తానే పాత్రధారిగా, తానే సూత్రధారిగా రచించుకున్న జగన్నాటకంలో ఓ చిన్న భాగం. గణేశ పురాణం ప్రకారం పండంటి బిడ్డ కోసం పార్వతీదేవి శ్రావణ చతుర్థి నుంచి భాద్రపద చతుర్థి వరకు పుణ్యక వ్రతాన్ని ఆచరించింది. ఆ నోము ఫలంగా గర్భం ధరించింది. ఓంకార స్వరూపుడిని కడుపున మోస్తున్న తన ఇల్లాలు సాయంత్రాలు సేద తీరడానికి పరమశివుడు కైలాసంలో అందమైన ఉద్యానవనాన్ని సృష్టించాడు. ఓ సాయంత్రం గిరిజ ఆ తోటలో విహరిస్తుండగా సింధురాసురుడు చూశాడు. ఆమె పొట్టలోని బిడ్డ సామాన్యుడు కాదని, రాక్షసాంతకుడని గ్రహించి సూక్ష్మరూపంలో శ్వాసతో పాటే పార్వతి పొట్టలోకి ప్రవేశించి గర్భస్థ శిశువు తలను కర్కశంగా చిదిమేశాడు. దీంతో నవమాసాల తర్వాత తలలేని బిడ్డ జన్మించాడు. ఆ వికృత రూపాన్ని చూసి పార్వతి తట్టుకోలేకపోయింది. ఇల్లాలి శోకాన్ని తీర్చడానికి అప్పటికే తాను సంహరించిన గజాసురుడు శిరస్సును తెచ్చి మొండానికి అతికించాడు శివుడు. ఆ బాలుడు బాల్యంలోనే సకల శాస్త్రాలు నేర్చాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. అమ్మ అనుమతి తీసుకొని సింధురాసురుడిపైన సమరానికి బయలుదేరాడు. కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ పాలబుగ్గల పసివాడిని చూసి సింధరుడు ఆశ్చర్యపోయాడు. బాలగణపతిని భయపెట్టడానికి రాక్షసమాయలన్నీ ప్రదర్శించాడు. అయినా గణేశుడు బెదరలేదు. ఇంతింతై అంతరిక్షమంత ఎత్తుకు విస్తరించి సింధురాసురుడిని అరచేతులోకి తీసుకుని ముద్దగా చేసి రక్తాన్ని పిండేశాడు. ఆ రుధిరాన్ని సింధూరంలా ఒళ్ళంతా పూసుకున్నాడు. విజేతగా తిరిగి వచ్చిన విఘ్నరాజుకు మంగళహారతులు ఇచ్చింది సర్వమంగళ.